నాకైతే 66 సంవత్సరాలు వచ్చేందా చెప్పని మళ్ళీ చెప్తున్నాను. నేను మీరు ఇక్కడున్నలాగా ఒక వార్డు కౌన్సిలర్గా పనిచేసిన వ్యక్తిని, కోఆపరేటివ్ బ్యాంక్ డైరెక్టర్గా పనిచేశాను, ప్రెసిడెంట్గా పనిచేసిన స్థాయి నుంచి 2 సార్లు ఎమ్మెల్యే చేశాను, 2 సార్లు ఎమ్మెల్సీ చేశాను. పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారి దయ వల్ల ఒక సామాన్య కార్యకర్తగా ఉన్న కోలగట్ల వీరభద్ర స్వామి తీసుకెళ్లి డిప్యూటీ స్పీకర్గా శాసనసభలో కూర్చోబెట్టారు. ఏ పార్టీ ఉంటే ఆ పార్టీ గుర్తించింది. కాంగ్రెస్ పార్టీలో నా పని విధానాన్ని చూసి ఆ రోజు జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఇచ్చారు. ఆ పార్టీ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చాక జగన్మోహన్ రెడ్డి గారు ఏది కోరి పిలిచి నువ్వు ఈ జిల్లాకు బాధ్యత వహించని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఇచ్చారు. ఉత్తరాంధ్ర జిల్లా కన్వీనర్గా పెట్టారు. ఈరోజు పిఎస్సి మెంబర్ ఇచ్చారు, ఇప్పుడు సిఈసి మెంబర్గా ఇచ్చారు. అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే నాకే కోరికలు లేవు, నాకే ఆశలు లేవు. మరెందుకు వీరభద్ర స్వామి ఎంత ఆవేశంగా మాట్లాడుతున్నాం, ఆయుష్ పడిపోతున్నాం అంటే అది కేవలం నన్ను నమ్ముకున్న మీకోసమే కోరుతున్నాం. నేను డైరెక్ట్గా చెప్తున్నాను. నన్ను నమ్ముకున్న కార్యకర్తలు, నన్ను నమ్ముకొని నాతో ప్రయాణం చేస్తున్న నాయకులు ఉన్నత స్థాయికి తీసుకెళ్ళడానికి నా వంతు చేసే ప్రయత్నమే ఇదని. ఏ పార్టీని అయితే నమ్ముకున్నామో, ఏ పార్టీలో అయితే కొనసాగుతున్నామో ఆ పార్టీని బలోపేతం చేయాలి. తిరిగి రానున్న కాలంలో ఆ పార్టీ విజయ కేతను ఎగిరించాలి. జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయడంలో ఒక కార్యకర్తగా పనిచేయాలన్న ఆలోచనతో ఇంత విధంగా మనం మాట్లాడి చేస్తున్నాం. దయచేసి మాట్లాడిన మాటల్లో కానీ చేస్తున్న కార్యక్రమాల్లో కానీ నా యొక్క స్వార్థం అయితే ఏది లేదని మరొకసారి మీ అందరికీ విన్నవిస్తూ, ఏ కార్యక్రమం పార్టీ పిలిపించినా జిల్లా కమిటీ అధ్యక్షుడు చంద్రశేఖర్ గారు కానీ, పెద్దలు మన నాయకుడు బొత్స సత్యనారాయణ గారు కానీ ఏ కార్యక్రమాలు చెబితే ఆ కార్యక్రమాలు చేయడానికి మనందరం సిద్ధంగా ఉండాలని మరొకసారి తెలియజేస్తూ, ఈ సమావేశం అనంతరం మీకు ఇచ్చే పేపర్లు జాగ్రత్తగా డివిజన్లో తీసుకెళ్ళండి. ఆ డివిజన్ అధ్యక్షులు బాధ్యత తీసుకోండి. డివిజన్ అధ్యక్షులు అనేది పార్టీ కోసం పనిచేసే బాధ్యత. అది కార్పొరేటర్ అనేది, గ్రామ సర్పంచ్ అనేది పార్టీ కోసం పనిచేస్తూ, ప్రజల కోసం పనిచేస్తూ పార్టీ కోసం కూడా పనిచేయాలి. దయచేసి అందరూ కూడా ఏ పదవి అయితే చేస్తున్నామో ఆ పదవి మన హక్కు, మన బాధ్యతగా అనుకునే పనిచేసిన రోజు ఇటువంటి కార్యక్రమాలు ఎన్నిచ్చినా కూడా మనం పూర్తి చేయగలుగుతామని చెప్పుకుంటూ మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలని కోరుకుంటూ మీ అందరికీ మరొకసారి అభినందనలు తెలియజేస్తూ సెలవు.